హరే కృష్ణ. అందరూ ఎలా ఉన్నారండి? మొన్నండి నేను పనివాళ్ళు గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారండి. నేను వాళ్ళకి చెప్తున్నానమాట. చాలా బాగా పెట్టారండి అందరూని. కొంతమంది పెద్దవాళ్ళు కూడా పెట్టారండి. ఒక ఆమె అయితే నాకు పేరు తెలీదండి. 57 ఇయర్స్ ఆమె కోడలు ఇద్దరు కలిసి చేసుకుంటామని చెప్పి పెట్టారు. చాలా హ్యాపీ అయిందండి. ఎందుకంటే వాళ్ళు పని వాళ్ళతో పడ్డారటండి పాటలు. అది మనం మనం పెట్టుకున్నప్పుడే మనకి అవి అర్థమవుతూ ఉంటాయి. మేము కూడానండి చెప్పాను కదా, అప్పుడప్పుడు పెట్టుకున్నప్పుడు కూడా నేను చాలా వాళ్ళతో చాలా పాటలు పడేదాన్ని. వాళ్ళు సరిగా చేయలేదంటే మనం అలా అనడానికి లేదండి వాళ్ళని. బాగా వాళ్ళ వెనకాల నిలబడడానికి కూడా లేదు. వాళ్ళు 5 నిమిషాలు గిన్నెలు తోమేస్తారు, 5 నిమిషాల్లో మొత్తం గుమ్మాలు తుడిచి పెట్టేస్తారు, పోతలు కూడా పెట్టేస్తారు తడిగుడ్లు. అయినా కూడా మనం అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అని అనకూడదు అనమాట. వాళ్ళ మొత్తం 5 నిమిషాలు, అంతకంటే ఎక్కువ కాదండి అని చెప్పి నేను కొంచెం దాని కిందకి పెట్టు, సోఫా కిందకి పెట్టు అని అన్నామా అయిపోయాము. ఇంకా వాళ్ళకి భయపడవలసిన ఇది అయిందండి. పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట ఒక్కోసారి. మళ్ళీ రారేమో చేయరేమో అని. దాని కారణంగానే నేనేం చెప్పానంటే, మామూలుగా వాళ్ళ గురించి మనం చూసి వాళ్ళు వచ్చిన తర్వాత టిఫిన్స్ పెట్టి కాఫీలు ఇచ్చి, మళ్ళీ వాళ్ళు కొంతమంది టీలు తాగరు, కాఫీనే తాగుతారు, అదే అలవాటు. అమ్మో మా పని మనిషి అయితే, మా కజిన్ అయితే చెప్తాదండి, అమ్మో మా పని మనిషికి నేను పెట్టే కాఫీ చాలా ఇష్టమే, అంటే వాళ్ళని బుట్టలో వేసుకోవడం మంచిగా చేస్తారని చెప్పి అని అనేదండి. అందుకని రాగానే చిక్కడి కాఫీ ఇచ్చేస్తే తాగేసేసి, అమ్మ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు అస్సలు మంచిగా ఇవ్వరమ్మా, మళ్ళీ అక్కడ వాళ్ళ అమ్మగారు సరిగా ఇవ్వలేదని చెప్పడం, ఇలాంటివి నేను చాలా చూశానండి. దాంతో నాకు ఇంక పని వాళ్ళంటే, మా ఇంట్లో కూడా చెప్పాను కదా అండి, నా కాలు కొంచెం వాస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నేను లేవలేనప్పుడు కంపల్సరీ పెట్టుకుంటానండి, 2-3 మంత్స్ అలా. ఎప్పుడైనా గుమ్మాలు తుడవడానికి అలా, గిన్నెలకైతే మాత్రం మేము ఎప్పుడు పెట్టుకోమండి. ఇంకా వాకలు తుడవడానికి అయితే ఉంటుంది కాబట్టి ఆమె ఇంకా ఆమె ఏం చేస్తే మనం మాట్లాడడానికి లేదు, మాట్లాడమంటే ఇంకా ఆమె కూడా మనకి రాదన్నమాట. అయితే ఇప్పుడు మా కిందకి అద్దెకు వచ్చిన వాళ్ళు మాత్రం మేమే తుడుస్తామమ్మా అన్నారు. వాళ్ళు లేకపోతే నేను తుడుస్తాను, వాళ్ళు ఉంటే వాళ్ళు తుడుస్తారు. అలా మాలో మేమే చేసుకుంటున్నాము. ఆమెతో 2 days 3 days అలా అన్నమాట. చూసి విసుకొచ్చిందండి. దాంతో మేమే అది కూడా వద్దు అన్నారు వాళ్ళు. మేమిద్దరమే చేసుకుంటామండి. వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు చేస్తున్నారు, లేదంటే నేనే కిందకి వెళ్ళి చేసుకుంటామంట. అదే హాయిగా ఉందండి. బయటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ గురించి వెయిటింగ్ చేయాలి. గిన్నెలన్నీ ఎండిపోతూ ఉంటాయండి. ఒక్కోసారి మనం అన్నీ అలాగే పెడతాము. టీ దాకలు ఏంటి అన్నీ ఎండిపోయి అవి అసలు తోమడానికి కూడా రావండి. అలాగే తోమేస్తారు, వెళ్ళిపోతారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం వాళ్ళ గురించి, ఏ టైంలో వాళ్ళు వస్తారు వాళ్ళ గురించి వెయిటింగ్. ఈ పాటలు బదులండి వాళ్ళ గురించి మనం వెయిట్ చేసే బదులు మనమే తోమేసుకుంటే మనకంత ఆ టైము అక్కర్లేదు, మనకి ఇష్టం నీట్గా తోమేసుకుని పెట్టేసుకోవచ్చు. అదే ఆలోచించుకునండి. మేము చాలామంది అయితే ఎప్పుడు పని మనుషులు పెట్టుకోమండి. ఇంకా కామెంట్లు రాశారండి, తప్పదు కదా పెట్టుకోవాలమ్మా మాకని. అవునండి, కొంతమందికి తప్పదు, ఎందుకంటే వాళ్ళు చేసుకోలేరు. ఇంకా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పని మనుషులు పెట్టుకోవాల్సింది. వాళ్ళ గురించి నేను మాట్లాడలేదండి. ఎందుకంటే ఇంకా తప్పనప్పుడు వాళ్ళు చేసుకోవాలని స్టేజ్ పెద్దవాళ్ళు ఉంటారండి, కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీనేమో ఇంకా తప్పదు, వాళ్ళకి కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. ఈ మధ్యకాలంలో కోడళ్ళు కానీ కూతుర్లు కానీ దగ్గర ఉండడం లేదు, ఎక్కడో ఉంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా పని మనుషుల్ని పెట్టుకోవాల్సిందే. వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు కాబట్టి అండి, తప్పనిసరిగా పెట్టుకోవాలండి. అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు లేరు కాబట్టి, వీళ్ళు చేసుకోలేరు కాబట్టి కంపల్సరీ పని మనుషులు అయితే పెట్టుకోవాలి. అబ్బా బైక్ వెళ్ళిందండి, ఎంత సౌండో చూసారా? ఇంకా చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నారండి బైక్లు, చాలా దారుణం కింద నడుపుతున్నారు పిల్లలు. యాక్సిడెంట్లు ఎంత దారుణంగా అవుతున్నాయండి. వాళ్ళకే కాదు, వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా, వీళ్ళ వల్ల వాళ్ళు కూడానండి. అయితే అండి ఇంకొక కామెంట్ అండి, నాకు విదేశాల్లో అయితే పని మనుషులు పెట్టుకోరు అని చెప్పాను కదా అండి. నిజంగా ఎవరు పెట్టుకోరు. అయితే దుమ్ము ఉండదు అక్కడ కాబట్టి వాళ్ళు పెట్టుకోరు అని చెప్పేసి అన్నారు. అవునండి, అక్కడ నాకు US, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో దుమ్ము ఉంటుందో లేదో నాకు తెలియదు. కాకపోతే యూకేలో మాత్రం అండి మనలానే ఉంటుంది. అంటే మనకు ఉన్నంత ఎక్కువ దుమ్ము లేకపోయినా దుమ్ము అయితే ఉంటుందండి. ఖచ్చితంగా అక్కడైతే చేసుకోవాలి.
అక్కడండి మనలాగా ఈజీగా తుడుచుకునేలా కాకుండా అంతా కూడా వాక్యూమ్ అండి. అదొక పెద్ద పని. సాటర్డే, సండే ఆ పనే సరిపోతుందండి. కాబట్టండి అక్కడ కూడా పని ఎక్కువే ఉంటుంది. కాకపోతే అక్కడ పెట్టుకోలేము జీతాలిచ్చి. ఈజీగా చేసుకునే పనైతే కాదండి. ఎక్కడైనా ఈజీగా చేసుకునే పనైతే కాదు. మనకిక్కడ సేమ్ మనకిక్కడ మనం ఎలా ఉన్నామో అక్కడ కూడా వాళ్ళంతే. కాబట్టి నేను 1½ ఇయర్ యూకేలో ఉన్నానండి. ఎన్ని పాటలంటే అన్ని పాటలు పడ్డాము అక్కడ కూడా మేము. అందుకే చెప్తున్నానండి, మనమే అక్కడ ఒక పని వాళ్ళ కింద చేసుకోవాలి. మనం సంపాదించేదంతా కూడా మన పని వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకే వెళ్ళిపోద్ది. ప్లస్ పని వాళ్ళైతే దొరకదండి. ఎవరైనా మరి చేస్తారేమో నాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచే తీసుకువెళ్తాము అంటూ ఉంటారు. ఆ విషయం నాకు తెలీదు. అక్కడ దుమ్మైతే అండి మనకు ఉన్నంత లేకపోయినా ఉంటుంది. మనకి ఎన్ని పనులు అయితే ఉన్నాయో అన్ని పనులు అక్కడ కూడా ఉంటాయండి. కాబట్టి అక్కడ కూడా అందరూ చేసుకుంటారు. ఇంకా ఒకటి ఏంటంటే ఇక్కడ కొంతమంది లేడీసు బయటికి వెళ్ళి జాబ్స్ చేయరు. కాబట్టి ఇప్పుడు కాలంలో అందరూ చేస్తున్నారు. ఇంకా చాలామంది సగం మంది అయితే హౌస్ వైఫ్లుగానే ఉన్నారు. కాబట్టి ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. అక్కడ అలా కుదరదండి. పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి. జాబ్ కంపల్సరీ చేయాలండి. ఇద్దరు జాబ్ చేస్తేనే అక్కడ గడుస్తాయి. కాబట్టి అక్కడ అవి చేసుకోవాలి, ఇంటి పనులు చేసుకోవాలి, పిల్లల పనులు చేసుకోవాలి. అన్నీ భార్య భర్తలు ఇద్దరే చేసుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళని తీసుకెళ్ళినవారు కాబట్టి అక్కడ పెద్దవాళ్ళకి వెళ్ళిన ఒక 6 నెలలేనండి, అక్కడ ఉండడానికి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని పనులు వీళ్ళే చేసుకోవాలని చెప్పాను అనమాట. అక్కడ పని మనుషులు ఉండరు. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. ఇల్లు కూడా చాలా నీట్గా ఉంచుకుంటారండి అక్కడ. అదండి. చాలామంది నాకు మంచిగానే రిప్లైలు ఇచ్చారు, కామెంట్లు పెట్టారండి. అందరికీ థ్యాంక్స్ అండి. నిజంగా బాగా స్పందించారు అందరూ. నా కామెంట్స్ అందరూ ఇలాగే పెడుతూ ఉండండి, మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉండండి. నేను మంచి మంచి విషయాలని, నాకు తెలిసిన విషయాలు, మంచి విషయాలు చెప్తూ ఉంటాను. ఇందులో ఉన్న నేను అందరి గురించి, పెద్దవాళ్ళ గురించి కానీ చేసుకోలేని వాళ్ళ గురించి మాట్లాడడం లేదండి. చేసుకునే వాళ్ళము అని చెప్పానండి. వీలైనంత వరకు వాళ్ళతో మనకి ఎందుకు పాటలు అని చెప్పేసి. మళ్ళీ కొంతమంది అయితే భోజనాలు కూడా పెడుతున్నారండి. పనామె రాగానే భోజనం వండేసి మళ్ళీ వేడి వేడి అన్నం ఇలా వండి కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరిష్టం వాళ్ళదండి. కాకపోతే నేను జస్ట్ మధ్యతరగతి మనలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను, అందరికీ అయితే కాదండి. మీరు అందరూ కూడా అలా మీ గురించి నేను చెప్పాను ఆలోచించుకోవద్దు. నేను జస్ట్ ఏంటంటే చేసుకునే వాళ్ళం, అంటే ఓపుకున్న వాళ్ళం గురించే మాట్లాడుతున్నాను. ఓపుకుంటే మనం చేసుకోవచ్చు కదా అండి. ఇప్పుడు జిమ్లకు వెళ్తాము, దాని బదులు ఇంట్లో పనులు చేసుకోవచ్చు కదా, అక్కడ మనకు ఆదా అవుతుంది కదా, అలా నేను మాట్లాడాను. జస్ట్ మధ్య తరగతి, ఎందుకంటే నేను మధ్య కుటుంబానికి చెందిన దాన్ని కాబట్టి నేను వాటి గురించే మాట్లాడతానండి. బాగా రిచ్ ఫ్యామిలీస్ గురించి అసలు నేను మాట్లాడను. మన బాధలు వేరు ఉంటాయండి. మధ్యతరగతి మహిళల యొక్క బాధలు అన్నీ వేరు ఉంటాయి. అయినా కూడా కొంతమంది తెలుసు, అయినా కూడా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. భర్త సంపాదన తెలుసు అన్నీ. అలాంటి వాళ్ళ గురించి నేను ఎదుటి వాళ్ళని చూసి మనం పెట్టుకోవడం ఏంటి, ఇలాంటివి మాట్లాడాను, చూసి మాట్లాడాను అంతే. అంతేగాని మిగతా వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడలేదండి. అందుకని మిగతా వాళ్ళు ఏమీ అనుకోవద్దు. మీ గురించి నేను మాట్లాడలేదండి, మామూలుగా అంతే. పని వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడాను. వాళ్ళైతే బయటకు వెళ్ళండి, ఏదైనా ఒక మాట అన్నాం అనుకోండి, బయటకు వెళ్ళండి, చాలా అండి రోడ్డుకి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అవి కూడా చూశాను నేను. అందుకని అవి కూడా భయం అండి. మనమేమో ఎప్పుడు నోరు విప్పం కాబట్టి వాళ్ళు ఏదైనా గట్టిగా మాట్లాడినా కూడా బయట వాళ్ళు వింటారేమో అన్న ఇది ఉంటుంది కదా మనకి, ఆ భయం ఉంటుంది. ఇలాంటి భయాలు ఉంటాయి. ఇంకొక విషయం అండి, మనకి మన ఇంట్లో మనకు తెలియని మన పిల్లల విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. మీకు ఆ విషయం తెలుసా అండి? మన విషయాలన్నీ కూడా మన చుట్టూ అపార్ట్మెంట్లో ఉన్నామనుకోండి, అపార్ట్మెంట్ మొత్తం తెలుస్తుంది. ఈమె ఎంతమందింటికి వెళుతుందో పని చేయడానికి. వాళ్ళ విషయాలు మనకి చెప్తారు, మన విషయాలు వాళ్ళకి చెప్తారు. ఇలా అందరి పని మనుషుల గురించి కాదండి, ఉంటారండి ఇలాంటి వాళ్ళని చెప్తున్నాను అంతే. కొంతమంది మాట్లాడకుండా వాళ్ళు పని చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది ఉన్నారనుకోండి, ప్రతిదీ మాట వాళ్ళకి ఆరా కావాలి, భార్యాభర్తల గొడవలు అందరికీ తెలియాలి. మనం చాలా సీక్రెట్గా ప్రతి ఇంట్లోనే ఉంటాయి, ప్రతి భార్యాభర్తలకి పిల్లలకి ఉంటాయి. ఏవో అంటే పిల్లలు ఉన్న తర్వాత ఒక మాట అనుకుంటాం కదా అండి, అవి కూడా మనకి చాలా భయంకరంగా వెళ్తాయి. మన ఇంట్లో మనకు తెలియని విషయాలు కూడా బయట వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. చూసుకున్నప్పుడు పని వాళ్ళని పెట్టుకోవాలా లేదా అనేది ఆలోచించుకోవాలి. మీకు వీలుని బట్టండి, మీరు పెట్టుకుంటారో లేదని మీకు వీలుని బట్టి. జస్ట్ ఏంటంటే ఇలా జరుగుతున్నాయని నేను చెప్తున్నాను అంతే. ఓకేనా అండి? బాయ్.